కొన్నిచ్చివా మినసా ఈ రోజు మనం అయితే కైజీ నెంబర్ 8 ఎపిసోడ్ 9 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 8 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో హోషినా కైజు నంబర్ 8 ఫైల్ ని చూస్తూ ఉంటాడు. కైజు నంబర్ 8 బిహేవియర్ సేమ్ ఒక హ్యూమన్ లాగే ఉంది, కానీ కైజు నంబర్ 9 హ్యూమన్ ఫామ్ తీసుకొని సేమ్ ఒక హ్యూమన్ లాగే మాట్లాడుతుంది. రీసెంట్ గా చూసిన కైజూస్ లో అయితే చాలా చేంజెస్ ని చూసామని హోషినా అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో కాఫ్కాని టెర్రస్ మీద చూస్తాం. హోషినా ట్రైనింగ్ రూమ్ లో తనకి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వైస్ కెప్టెన్ కి నా మీద కొంచెమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నేను తన ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని కాఫ్కా అంటాడు. ఇంకా పడుకోవడానికి టైం అయింది, వెళ్దామని కాఫ్కా అక్కడి నుంచి వెళ్తుంటే తనకేదో డౌట్ వచ్చి ఆకాశం వైపు చూస్తాడు. ఇంకా మనం చూస్తాం ఆకాశం నుంచి చాలా కైజు వీళ్ళ బేస్ మీద అటాక్ చేస్తాయి. ఆ అటాక్స్ తో అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నిటికీ చాలా డ్యామేజ్ అవుతుంది. ఈ అటాక్ సౌండ్స్ విని పడుకొని ఉన్న ఆఫీసర్స్ అందరు లేస్తారు. ఇంకా ఈ సౌండ్స్ విని హోషినా ఆపరేషన్ రూమ్ కి కాంటాక్ట్ చేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందని హోషినా అడుగుతాడు. బేస్ లోపలికి చాలా కైజెస్ వచ్చాయి. కైజెస్ మనల్ని ఆకాశం నుంచి అటాక్ చేశాయి. కైజెస్ 6 పాయింట్ నుంచి ఎక్కువే ఉన్నాయి. వీళ్ళందరూ హోంజు క్లాస్ కైజు అని ఒకనోగి అంటుంది. ఇంకా కైజెస్ బేస్ ని అటాక్ చేస్తూనే ఉంటాయి. ఇంకా హోషినా ఆఫీసర్స్ అందరికి కెప్టెన్ ఆశీర్వ్ ఇక్కడ లేదు, అందుకే నేను ఆర్డర్స్ ఇస్తాను, ఆఫీసర్స్ అందరు కాంబాట్ కి ప్రిపేర్ అవ్వండి. ఇంకా కైజెస్ ని ట్రైనింగ్ ఏరియాలోకి తీసుకురావడానికి ట్రై చేయండి, ఒక కైజును కూడా బేస్ నుంచి బయట వెళ్ళనివ్వకండి అని హోషినా అంటాడు. ఇంకా హోషినా కైజూస్ బేస్ బయట అటాక్ చేశాయని ఒక రిపోర్ట్ కూడా రాలేదు, అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ టార్గెట్ డిఫెన్స్ ఫోర్స్ బేసే అనుకుంటా. ఇంకా కాఫ్కా పై నుంచి బేస్ ని చూస్తాడు. ఇంకా బేస్ మొత్తం డిస్ట్రాయ్ అవ్వడం చూస్తాడు. అప్పుడే కాఫ్కా కైజూస్ ని చూస్తాడు. ఇవి Y1 టైప్ కైజు, ఇవి చాలా డేంజరస్ అని కాఫ్కా అంటాడు. కానీ అప్పుడే కాఫ్కాకి Y1 కైజు గురించి ఒక విషయం గుర్తుకొస్తుంది. ఇంకా హోషినా ఆఫీసర్స్ అందరికి కమాండ్ ఇచ్చి వీళ్ళతో పాటు వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే కాఫ్కా హోషినా కాంటాక్ట్ చేస్తాడు. కాఫ్కా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా అని హోషినా అంటాడు. ఇంకా కాఫ్కా హోషినాతో అవును ఇంకా నేను బ్రతికే ఉన్నాను, కానీ కెప్టెన్ ఇక్కడ ఏదో తేడాగా ఉంది. ప్రతి ఇయర్ మనం 10 to 12 Y1 టైప్ కైజూస్ ని చూస్తాం. వాళ్ళు ఎప్పుడు అటాక్ చేసినా ఒకటైతే కామన్ గా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే అటాక్ చేస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళు గ్రూప్ లో అటాక్ చేస్తున్నారని కాఫ్కా అంటాడు. ఇది విని హోషినా అంటే తన అర్థం ఏదో పవర్ఫుల్ కైజు వీళ్ళందరినీ లీడ్ చేస్తుంది. ఇంకా హోషినా మాట్లాడుతున్నప్పుడే అక్కడికి రెడ్ కైజు వస్తాడు. టార్గెట్ కనిపించిందని కైజు అంటాడు. ఇంకా కైజు హోషినా దగ్గరకు వచ్చి ఈ బేస్ లో అందరికన్నా స్ట్రాంగెస్ట్ హ్యూమన్ నువ్వేనా అని హోషినాతో అడుగుతాడు. ఇంకా ఈ కైజు కూడా మాట్లాడగలుగుతుందని హోషినాకు అర్థమవుతుంది. ఇంకా హోషినా కైజుతో కెప్టెన్ ఇక్కడ లేదు కాబట్టి నేనే స్ట్రాంగెస్ట్ అని కైజుతో అంటాడు. ఇది విని కైజు అయితే సరే నువ్వే నా టార్గెట్. ఇంకా ఒకనోగి వీళ్ళందరితో కైజు ఫార్టిట్యూడ్ 8.3 ఇది ఒక దైకైజు అని ఒకనోగి అంటుంది. ఇది విని ఆఫీసర్స్ అందరు భయపడతారు. ఇంకా హోషినా ఇకారుగా కాంటాక్ట్ చేసి యోజుతో ఫైట్ ని నువ్వు కమాండ్ చేయి, కైజూస్ ని బేస్ నుంచి బయట వెళ్ళనివ్వకండి, ఇంకా మెయిన్ బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయండి, ఈ కైజుని నేను హ్యాండిల్ చేస్తా అని హోషినా అనే లోపే కైజు వీళ్ళ మీదకి అటాక్ చేస్తాడు. వీళ్ళందరూ అటాక్ ని డాచ్ చేస్తారు. ఇంకా హోషినా వెనక్కి చూసే లోపే కైజు తన వెనక్కి వచ్చి ఫస్ట్ అటాక్ ని బాగానే డాచ్ చేసావని హోషినాకు పనిచేస్తాడు. ఇంకా సెకండ్ అటాక్ నుంచి కూడా హోషినా తప్పించుకుంటాడు. ఇంకా కైజు హోషినాని చూస్తూ ఎక్సలెంట్ బానే డాచ్ చేసావు, సరే అయితే మన మిషన్ ని స్టార్ట్ చేద్దాం. ఇంకా కైజు చాలా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. తన వాయిస్ బేస్ మొత్తం వినిపిస్తుంది. తన వాయిస్ కి రియాక్ట్ అయ్యి Y1 కూడా అరవడం స్టార్ట్ చేస్తాయి. ఇది చూసి హోషినా వాళ్ళందరూ తన వాయిస్ కి రియాక్ట్ అవుతున్నారు, నేను అనుకున్నట్టే వీళ్ళు ఫస్ట్ నుంచి బేస్ మీద టార్గెట్ చేశారు. ఇంకా హోషినా ఇది ఆలోచిస్తున్నప్పుడే సడన్ గా వచ్చి కైజు పంచ్ చేస్తాడు. ఈ అటాక్ ని కూడా హోషినా డాచ్ చేస్తాడు. తన పంచెస్ మీటియోర్ స్ట్రైక్ లాగా ఉన్నాయి, నాకు ఒక్క పంచ్ తగిలితే నా పని అయిపోయినట్టే అని హోషినా అంటాడు. ఇంకా హోషినా తన వెపన్ ని తీసి కైజు మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ కైజుకి అటాక్స్ తో ఒక స్క్రాచ్ కూడా రాదు. తిన స్కిన్ కైజు నంబర్ 8 కన్నా స్ట్రాంగ్ ఉందని హోషినా అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ Y1 ని ఎంత అటాక్ చేసినా తనకి ఒక స్క్రాచ్ కూడా తగలదు. ఇంకా తన వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అప్పుడే కాఫ్కా వీళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు ఫ్రంట్ నుంచి అటాక్ చేసి వేస్ట్, తన్ని వెనకల నుంచి అటాక్ చేయండి అని కాఫ్కా అంటాడు. ఇంకా ఇచ్కావా కాఫ్కా వాయిస్ విని నీతో కాంటాక్ట్ జరగట్లేదని చాలా వరీ అయ్యాను. ఇది విని కాఫ్కా నేను వైస్ కెప్టెన్ తో మాట్లాడుతున్నాను కాబట్టి నీతో కాంటాక్ట్ చేయలేకపోయాను. ఇంకా కాఫ్కా వీళ్ళందరితో మీరు ఎలాగైనా తన్ని వెనకల నుంచి అటాక్ చేయండి, వాళ్ళని మనం ఫ్రంట్ నుంచి చాలా ఈజీగా అటాక్ చేయొచ్చు, కానీ వాళ్ళ ఫ్రంట్ స్కిన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, తన బ్యాక్ సైడ్ స్కిన్ చాలా వీక్ ఉంటుంది, ఇంకా తన కోర్ కూడా అక్కడే ఉండొచ్చు అని కాఫ్కా అంటాడు. ఇంకా ఇది విని ఇకారుగా Y1 ని అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా అక్కడే ఉన్న ఇజ్మో ఇంకా అవోయ్ Y1 ని అటాక్ చేయడానికి వెళ్తారు. నేను తన్ని ఫ్రంట్ నుంచి అటాక్ చేస్తూ ఉంటాను, నువ్వు వెనకల నుంచి వెళ్లి తన్ని అటాక్ చేయని అవోయ్ అంటాడు. ఇంకా ఇజ్మో Y1 వెనక్కి వెళ్ళి అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడే అక్కడికి వేరే Y1 వచ్చి ఇజ్మో మీద అటాక్ చేస్తుంది. ఇంకా Y1 కైజూస్ అందరూ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరు వెనకల నుంచి అటాక్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళని వేరే Y1 వచ్చి అటాక్ చేస్తుంది. ఇంకా వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అప్పుడే అక్కడికి కికోరు స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వస్తుంది. వెనకల నుంచి అటాక్ చేయలేకపోతే నేను నా స్ట్రాంగ్ పవర్ తో తన ఫ్రంట్ ఆర్మర్ ని డిస్ట్రాయ్ చేస్తాను. ఇంకా కికోరు Y1 ఫ్రంట్ నుంచి అటాక్ చేస్తుంది. ఈ అటాక్ తో Y1 ఆర్మర్ పగిలిపోతుంది. అప్పుడే మనం కికోరు దగ్గర కొత్త వెపన్ ని చూస్తాం. ఇంకా మనం కొన్ని రోజుల ముందు తచికావా బేస్ అండర్ గ్రౌండ్ వెపన్ స్టోరేజ్ రూమ్ ని చూస్తాం. అక్కడ కికోరు ఇంకా కెప్టెన్స్ ఉంటారు. నా కోసం కస్టమ్ వెపన్, ఇది నేను కెప్టెన్స్ కి మాత్రమే దొరుకుతుంది అనుకున్నాను. ఇంకా మీనా కికోరుతో ఈ ఇయర్ మనం చాలా అబ్నార్మల్
కైజూస్ ని చూస్తున్నాం. ఇంకా నువ్వు మన బేస్ లో థర్డ్ పవర్ఫుల్ ఆఫీసర్ కాబట్టి నిన్ను మేమందరం మెయిన్ ఫోర్స్ గా ట్రీట్ చేస్తున్నాం. ఇంకా మీనా వెపన్ ని అన్లాక్ చేస్తుంది. కికోరు, ఇప్పటి నుంచి కెప్టెన్ ఇంకా వైస్ కెప్టెన్ తర్వాత నువ్వే మన స్ట్రాంగెస్ట్ వెపన్. కైజుని చంపాల్సిన జాబ్ నీదే అని మీనా అంటుంది. ఇంకా ప్రెసెంట్ టైం లో కికోరు, ఈ వెపన్ స్ట్రాంగ్ గానే ఉంది కానీ దీని లుక్స్ నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా అప్పుడే ఆ కైజు మళ్ళీ లేచి కికోరు మీద అటాక్ చేస్తాడు. అటాక్ ని కికోరు డాచ్ చేస్తుంది. ఈ వెపన్ ని 2 years ముందు షినగావాలో హోంజుని న్యూట్రలైజ్ చేసి తన యూని ఆర్గాన్స్ తో తయారు చేశారు. ఇంకా ఆ వెపన్ ని ఫుల్ పవర్ తో ఎలా యూస్ చేయాలో హోషినా చెప్పింది గుర్తుకొస్తుంది. ఇంకా తన వెపన్ లో పవర్ ని జనరేట్ చేసి నంబర్ 1 అటాక్ చేస్తుంది. ఇంకా మళ్ళీ అక్కడ వేరే వైవన్ వస్తే తన్ని నంబర్ 2 అటాక్ చేస్తుంది. ఇంకా అప్పుడే పైనుంచి వేరే వైవన్ వస్తూ ఉంటుంది. ఇచ్కావా తన్ని ఫ్రీజ్ బుల్లెట్స్ తో అటాక్ చేసి కిందకి పడేస్తాడు. ఇంకా వైవన్ మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఇచ్కావా మళ్ళీ తన్ని అటాక్ చేస్తాడు. ఇంకా వైవన్ ఫ్రీజ్ అయి ఉన్నప్పుడు కికోరు నంబర్ 3 అటాక్ తో తన హెడ్ ని కట్ చేస్తుంది. ఇంకా ఇచ్కావా ఇంకా కికోరు వేరే వైవన్ ని అటాక్ చేయడానికి వెళ్తారు. ఇది చూసి ఇజుమో ఇంకా అవాయి కూడా వైవన్ ని అటాక్ చేయడానికి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో హోషినా రెడ్ కైజుతో ఫైట్ చేస్తూ తన్ని ట్రైనింగ్ గ్రౌండ్ వైపు తీసుకెళ్తుంటాడు. కికోరు ఒకడు బానే వర్క్ చేస్తుంది కానీ మెయిన్ ప్రాబ్లం ఈ కైజుయే. ఇంకా ఆ కైజు హోషినాని అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇంకా హోషినా కైజు అటాక్స్ ని డాచ్ చేస్తూ ట్రైనింగ్ ఏరియా వరకు తీసుకెళ్తూ ఉంటాడు. నాకు తెలిసి తను ఈ ఫైట్ ని ఎంజాయ్ చేస్తాడని హోషినా అంటాడు. ఇంకా కైజు హోషినా వైపు స్పీడ్ గా వస్తుంటే హోషినా ఒక్కనోగితో గేట్ ఓపెన్ చేయమంటాడు. నార్మల్ గా కైజుస్ కి ఇమోషన్స్ ఉండవని హోషినా అంటాడు. ఇంకా కైజు వచ్చి గేట్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా హోషినా చూసేలోపే అక్కడ నుంచి కైజు మాయమైపోతాడు. ఇంకా కైజు హోషినా వెనకలకు వచ్చి, నువ్వు ఫైట్ చేసేలాగా నాతో కైజూస్ కూడా ఫైట్ చేయవు, నేను నిన్ను తినేసి ఇంకా స్ట్రాంగ్ అవుతాను. ఇంకా కైజు హోషినా మీద అటాక్ చేస్తాడు. హోషినా తన బ్లేడ్స్ తో అటాక్ ని బ్లాక్ చేసినా తను దూరం గెల్లి పడతాడు. ఇంకా కైజు, నువ్వు అన్నట్టే నువ్వు చాలా స్ట్రాంగ్ అని కైజు అంటాడు. ఇంకా అప్పుడే కైజు హ్యాండ్ కట్ అయ్యి కిందకి పడిపోతుంది. ఇంకా హోషినా ఒక్కనోగితో, ఇది ఎమర్జెన్సీ కాబట్టి నా ఫుల్ పవర్ ని యూజ్ చేయాల్సిందే, ఇక్కడ ట్రైనింగ్ గ్రౌండ్ లో ఎవరు లేరు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా హోషినా కాంబాట్ పవర్ 92% అన్లీష్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో వైవన్ ఒక అమ్మాయిని అటాక్ చేయడానికి వస్తుంది. ఇంకా పరిగెత్తు కాఫ్కా, నేను నా కాల్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే తన దగ్గరికి వెళ్ళగలను. ఇంకా కాఫ్కా తన కాల్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఆ అమ్మాయిని అటాక్ నుంచి సేవ్ చేస్తాడు. ఇంకా అమ్మాయి కాఫ్కా సూట్ పవర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి తను తన్ని సేవ్ చేసాడు అనుకుంటుంది. ఇంకా మళ్ళీ వైవన్ అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ అప్పుడే కికోరు వచ్చి తన్ని అటాక్ చేస్తుంది. ఇంకా కికోరు కాఫ్కాతో, నేను ఇంకా ఇచ్కావా కైజూస్ ని డిస్ట్రాక్ట్ చేస్తాం, మీరు వెళ్ళి ఇంజరీ అయిన వాళ్ళని హెల్ప్ చేయండి అని అంటుంది. ఇంకా ఇచ్కావా కాఫ్కాతో, నువ్వు ఇప్పుడు ఒక ఫుల్ ఆఫీసర్, ఎలాంటి రిస్క్ తీసుకోకు, ఆఫీసర్స్ మీద నమ్మకం పెట్టు సెంపై అని ఇచ్కావా అంటాడు. ఇంకా వీళ్ళందరూ టీం వర్క్ ని చూసి కాఫ్కా షాక్ అవుతాడు. అప్పుడే ఒకోనోగి, సీనియర్ ఆఫీసర్స్ అందరూ వచ్చేసారు అని అంటుంది. ఇంకా వీళ్ళందరూ వచ్చి కైజూస్ ని తొందరగా చంపడం స్టార్ట్ చేస్తారు. కైజూస్ కౌంట్ స్లోగా తగ్గుతూ వస్తుంది. ఇంకా అమ్మాయితో కలిసి ఇంజర్ ఆఫీసర్స్ ని హెల్ప్ చేయడానికి కాఫ్కా వెళ్తాడు. కికోరు ఇంకా ఇచ్కావా మాత్రమే కాదు, 3rd డివిజన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అమేజింగ్ అని కాఫ్కా అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో హోషినా కైజుతో, ఈ ఫైట్ ని మేమే గెలుస్తామని కైజు మీద అటాక్ చేస్తాడు. ఈసారి హోషినా అన్ని అటాక్స్ కైజుకు తగులుతాయి. నువ్వు నా ఆర్మర్ లో ఉన్న గ్యాప్స్ దగ్గర కట్ చేస్తున్నావు. ఇంకా హోషినా గ్యాప్స్ మధ్యలో అటాక్ చేస్తున్నాడు అనుకుని కైజు తన్ని పంచ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే హోషినా తన బాడీ మీద స్ట్రైక్ చేస్తాడు. ఇంకా హోషినా మళ్ళీ అటాక్ చేసి తన బాడీ పార్ట్స్ ని కట్ చేస్తాడు. నెక్స్ట్ అటాక్ లో తన హెడ్ ని కట్ చేస్తాడు. కానీ మళ్ళీ కైజు రీజనరేట్ అయ్యి హోషినాని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా హోషినా అన్ని అటాక్స్ ని డాట్ చేసి తన చేయి ని కట్ చేస్తాడు. అప్పుడే హోషినాకి తన కోర్ కనిపిస్తుంది. ఇంకా హోషినా కోర్ ని చూసి కైజు మీద ఫైనల్ అటాక్ చేస్తాడు. ఇంకా వీళ్ళందరూ కైజు చనిపోయింది అనుకుంటారు కానీ కైజు ఇంకా బ్రతికే ఉందని హోషినా అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో కాఫ్కాకి తన బాడీలో చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోయినా నేను కైజుని డిటెక్ట్ చేయగలుగుతున్నాను. ఇంకా రెడ్ కైజు బాడీ చేంజ్ అయ్యి చాలా పెద్దగా మారిపోతుంది. తన బాడీలోంచి హీట్ స్టీమ్ ని రిలీజ్ చేస్తుంది. ఇంకా ఒకోనోగి కైజు ఫార్టిట్యూడ్ 9.0 వరకు ఇంక్రీజ్ అయింది అంటుంది. ఇంకా కైజు బాడీలో హార్న్స్ వచ్చేసి ఉంటాయి. ఇంకా కైజు గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఇక్కడతోనే ఎపిసోడ్ 9 అయితే కంప్లీట్ అవుతుంది గైస్. ఇంకా ఈ ఎపిసోడ్ నుంచి రైడ్ డౌన్ తాజ్కావా బేస్ ఆర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్. ఇంకా వాటిని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.